థ్యాంక్ యూ. సారీ బట్ యూర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్నాము, మీరు అంబియన్స్ చూస్తే అర్థమవుతుంది. వీఆర్ ఇన్ థైలాండ్ అనమాట. 3-4 days నుంచి ఇక్కడ ఏ రెస్టారెంట్ లో తిని బోర్ కొట్టేసింది. ఎక్కడికి వెళ్ళినా అండి పోర్క్ బీఫ్ చూసి ఆ స్మెల్ తట్టుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నాను. ఎండ్ ఆఫ్ ది డే ఎంతున్నా రాజెవరు మన ఇండియన్. సో మన ఇండియన్ ఫుడ్ తిందామని ఇక్కడ ఒకటి అంటే మా హోటల్ కి పక్కనే ఒక రెస్టారెంట్ లో వచ్చాము. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఈ థాలీ ప్రైస్ వచ్చేసి సమ్ 180 baht, ఇండియా ఒక 500 rupees. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. తందూర్ రోటీ, దాల్ ఫ్రై, వెజిటబుల్ కర్రీ, రైతా, గులాబ్ జామున్, కొంచెం రైస్, అలాగే సాలడ్ వచ్చింది. ఎలా ఉన్నా ఇండియన్ రెస్టారెంట్. కొంచెం కొంచెం ఇస్తావా? పెడతా. నాకు ఫస్ట్ ఇండియన్ తినాలి ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఇక్కడ ఎలా ఉందంటే స్ట్రీట్ ఫుడ్ వరకు ఓకే కానీ, అంటే కొంచెం మ్యాంగో స్టిక్కీ రైస్ అలాంటివి ఓకే కానీ, నూడిల్స్ ఏది తినాలన్నా భయం వేస్తుంది. ఏది కలుపుతున్నారో తెలియట్లేదు. ప్యూర్ ఇండియన్. పరాటాలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే 100కి 80 పాస్. నెక్స్ట్ దాల్ ఫ్రై. దాల్ నేను ఫస్ట్ చేస్తాను. పైసలు పోతే మన ఇండియన్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఎక్కడికి వచ్చినా కరెన్సీ చూసుకుంటూ ఉంటాం, కడుపు పట్టుకుంటాం. ఇట్స్ ఓకే, తినేద్దాం ఏముంది. ఈ తినడానికి రాత్రి 2 అవుతోంది. అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి వచ్చి కడుపు నిండా తిని రేపు ఎప్పుడు చూసుకుందాం. బై ఎవ్రీవన్.